హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కీర్తన. సో నిన్న అయితే మేము కేరళకు వచ్చాము. సో ఇది డే 2 అనమాట కేరళలో. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మేము మున్నార్లో ఉన్నాము. మున్నార్లో ఒక రెసార్ట్లో ఉన్నాం. సో రూమ్ టూర్ చూపిస్తున్నా. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇక్కడ ఒక వాష్రూమ్ అండ్ ఇది ఒక చిన్న వార్డ్రోబ్ అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు అండ్ బెడ్. వ్యూ అయితే నాకు నచ్చింది. ఇదేమో కిటికీలో నుంచి సైడ్ వ్యూ అండ్ ఇది మెయిన్ వ్యూ అనమాట. వావ్, నైస్ కదా, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వ్యూ అయితే. సో ఇంకా హోటల్ రూమ్ నుంచి అయితే మేము ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మా రిక్కీ బాబుకి అయితే నిద్ర వచ్చేస్తుంది. వాడికి క్యాబ్ ఎక్కితే చాలు పడుకుని పోతాడు వాడైతే జర్నీలో. ఇంకా సో ఇక్కడ కనిపిస్తున్నది అయితే మున్నార్ టౌన్ అనమాట. సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనం వ్యూ పాయింట్స్ అవన్నీ చూడొచ్చు. లైక్ మేము వెళ్ళేదైతే ఇప్పుడు రోజ్ గార్డెన్. సో ఇంకా ఫైనల్గా మేమైతే ఫస్ట్ లొకేషన్కి వచ్చాము, రోజ్ గార్డెన్. చూడండి ఇక్కడ రోజెస్ ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడైతే. మేమైతే ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం అండ్ మా రిక్కీ బాబు అయితే అక్కడ నిల్చొని చూస్తూ ఉండిపోతున్నాడు ఫ్లవర్స్ని. మేమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. అక్కడ బాయ్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళైతే ఫొటోస్ తీసేవాళ్ళు. సో అడుగుతున్నారు ఫొటోస్ దిగుతారా అని. మేమైతే లాస్ట్కి తీసుకుంటామని చెప్పామన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, మొత్తం చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా. సీ, వెరీ నైస్ కదా. ఒక్కసారి ఇక్కడ వ్యూ చూసేయండి, నా బ్యాక్ సైడ్ నేను చూపిస్తా ఇప్పుడు. వావ్, నైస్ కదా. ఈ నేచర్ ఇలాంటి వ్యూ చూస్తే అయితే ఇక్కడే ఉండాలనిపిస్తుంది కదా. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే. ఓ మై గాడ్, అసలు ఎంత పెద్దగా ఉందంటే రోజ్ గార్డెన్. ఇక్కడే మేము ఫొటోస్ వాటితో టైం అంతా అయిపోయింది. బట్ లుక్ ఎట్ ద సీనరీస్ అండ్ ఎవ్రీథింగ్. సో రోజ్ గార్డెన్ చూసేసుకున్న తర్వాత ఇక్కడైతే వ్యూ పాయింట్కి వచ్చాము. ఇదే యాక్చువల్గా మెయిన్ పార్ట్ మున్నార్లో. అండ్ హార్స్ రైడింగ్ కూడా ఉంది అక్కడైతే. ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా మా చిన్నోడు హార్స్ ఎక్కారు. మా చిన్నోడు అప్పటి నుంచి ఏడుస్తున్నాడు హార్స్ ఎక్కుతా అని. సో వాడి కోరిక ఫుల్ఫిల్ చేయాలని ఇంకా మేము ఎక్కించాము. సో హార్స్ రైడ్కి వెళ్తున్నారు వాళ్ళైతే. అయితే మా హస్బెండ్ మా చిన్నోడు అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. అక్కడ కనిపిస్తున్నారు కదా, చూడండి. మా బుడ్డోడికి అయితే హార్స్ చాలా నచ్చింది. ఎందుకో తెలీదు, అంటే ఆవులు అవి వస్తాయి కదా, గోమాత, వాటికి మొక్కడం అలవాటు అనమాట. సో అదే ఆవు అనుకొని వాడు మొక్కేస్తున్నాడు హార్స్ని. ఇంకా ఈ వ్యూ అంతా చూసిన తర్వాత మేమైతే నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి అయితే. సో ఇక్కడ మేమైతే మడుపట్టి డ్యామ్కి వచ్చేసాము. రోజ్ గార్డెన్ ఇదంతా చూసుకున్న తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. సో చూడండి, మడుపెట్టి రిజర్వాయర్ అంట, మడుపెట్టి డ్యామ్. సో ఇదైతే ఫుల్ వ్యూ. అక్కడ ముందుకెళ్తే బోటింగ్ కూడా చేయొచ్చు అనుకుంటా, బోట్స్ అయితే వెళ్తున్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ డ్యామ్ కనిపిస్తుంది. చూడండి ఒక్కసారి లొకేషన్ సూపర్బ్ ఉంది కదా. అక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి, పక్కన రోడ్ ఉంది. వావ్. సో మేము ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము అండ్ వెళ్ళే దారిలో మేము ఇక్కడ ఆగాము. ఎందుకు అంటే అది ఎలిఫెంట్ క్రాసింగ్ ఏరియా. కరెక్ట్ టైంకి మాకైతే 3 ఎలిఫెంట్స్ అయితే కనిపించినాయి అదే ప్లేస్లో. చూడండి అక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ 2 ఉన్నాయి ఎలిఫెంట్స్. సో అక్కడ ఎలిఫెంట్స్ కోసం ఆగాము. ఎక్కి వచ్చాము. పుండలం లేక్ అంట. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, నైస్ కదా. మరి రిక్కిగాడైతే బోట్ ఎక్కాలంట. అక్కడ ముందు బోట్ని చూసి వాడు కూడా ఏడుస్తున్నాడు బోట్ ఎక్కుతా అని. ఇంకా మేమైతే అక్కడ కనిపిస్తే దాంట్లో కూర్చోబెట్టేసి చూపిస్తున్నాము వ్యూ మొత్తం. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి. అయితే లేక్కి ముందు ఇక్కడ షాపింగ్ అయితే చాలా ఉంది. హ్యాండ్ బ్యాగ్స్, టాయ్స్, చాలా షాపింగ్ చేయొచ్చు. బట్ మాకైతే టైం లేదు, మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసాము, ట్రీ ఫ్యాక్టరీ. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిపోదాం. ఇండక్షన్ మోటార్. సో ఇది 1919లో ఇన్వెంట్ చేశారు.
ఇందాక వెళ్ళాం కదా డ్యామ్ దగ్గరికి, మాడుపట్టి డ్యాము. ఇది 1953లో కట్టారు. వెరీ నైస్ కదా. అప్పట్లో చూడండి మున్నార్ ఎలా ఉందో రోడ్ అంతా. టీ ఫ్యాక్టరీలో ఈ పర్సన్ అయితే టీ ఎలా చేస్తారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి టీ ప్రిపేర్ చేసే మిషన్ ఇది. సో ఇక్కడ నుంచి టీ లీవ్స్ తీసుకొని అక్కడ కట్ చేసి ఆటోమేటిక్గా మిషన్లో నుంచి తయారవుతుందంట ఇది మొత్తం ప్రాసెస్. సో ఆ మెషిన్ ద్వారా తయారైన టీ మొత్తం ఇక్కడైతే అమ్ముతున్నారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ ఉన్నాయి. సో మేమైతే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వచ్చాము లంచ్ చేయడానికి. కొన్ని ప్లేసెస్ అయితే తిరిగేసి ఇంకా చాలా ఆకలిస్తుంది. సో ఇక్కడ రెస్టారెంట్ దగ్గరలో ఉన్న నెక్స్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు తినేసి మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాము. ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ మనం? ఎర్వకులం ఫారెస్ట్. ఓకే, సో ఇదన్నమాట రెస్టారెంట్, మేము వచ్చిన రెస్టారెంట్. అంబియన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మేమైతే నేషనల్ పార్క్ వెళ్దామని బస్లో హై పాయింట్ వరకు పైకి వెళ్ళాము. సో వర్షం కారణంగా మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. సో డైరెక్ట్ ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళిపోయాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో హోటల్ రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. మున్నార్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి. సో 2 days ఇక్కడ స్టే చేసాము ఈ హోటల్ కాదు రిసార్ట్లో. మంచిగా అనిపించింది. మొత్తం ఫారెస్ట్ ఏరియా. సో ఇక్కడ నుంచి మేము వచ్చేసి ఎక్కడికి తెలియదు, తెక్కేడి అంట, తెక్కేడికి వెళ్తున్నాం. సో అక్కడ కలుద్దాం. చాలా దూరం ట్రావెల్ చేసి మేమైతే తెక్కేడికి రీచ్ అయిపోయాం. ఇదిగో ఇక్కడ చూడండి ఎలిఫెంట్ రైడ్ ఉందన్నమాట. మేమైతే టికెట్ తీసుకున్నాం ఇప్పుడే. ఇక్కడ చూసేయండి, మేమైతే ఎలిఫెంట్ ఎక్కేసాము. మా చిన్నోడికైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉండే, వాడు బాగా ఎంజాయ్ చేశాడు. మేము వచ్చేసి ఒక ప్లేస్కి వచ్చాము. ఇది పెరియార్ రివర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది రివర్, నేను చూపిస్తాను. మేమైతే జీప్ సఫారీకి వెళ్తున్నాం. డీప్ ఫారెస్ట్ అన్నమాట ఇది. చాలా అడ్వెంచరస్గా ఉంది. చూడండి రోడ్స్ అయితే మొత్తం అస్సలు బాగాలేదు. ముందర చూడండి ఒకసారి. ఓ మై గాడ్. సో ఇక్కడైతే మేము వ్యూ పాయింట్కి వచ్చేసాం, చాలా పైనకి. చూడండి వ్యూ. ఇది చాలా టాప్ హిల్ స్టేషన్ అనమాట. ఓ మై గాడ్, లుక్ ఎట్ ద వ్యూ. సో చూసారు కదా, వ్యూ అయితే సూపర్బ్ ఉంది కదా ఇక్కడ. మౌంటైన్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ చాలా యానిమల్స్ కూడా ఉంటాయంట. మాకైతే డీస్ అయితే కనిపించినాయి. ఇంకా లాస్ట్గా అయితే మేము ఇక్కడ కేరళ ఫేమస్ కథక్కలి డ్యాన్స్ షోకి అయితే వచ్చేసాము చూద్దామని. మీరు కూడా ఒకసారి చూసేయండి. సో బ్యాక్ టు అవర్ హోటల్ రూమ్ అగైన్. డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని మేమైతే మా రిసార్ట్కి అయితే వచ్చేసాము. సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం. ఆల్రెడీ మా రోహిత్ ఇంకా చిన్నోడు ఇద్దరు పడుకున్నారు. సో నేను కూడా ఇంకా స్లీప్ వేసేసుకోవాలి. సో ఈరోజు మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ తప్పకుండా నాకైతే షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది కదా. సో దట్స్ వై. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ రోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. టేక్ కేర్. బాయ్.